ఫేస్ పైన మచ్చలు వస్తున్నాయండి. ముఖం పైన నల్ల మచ్చలు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నాయా? అసలు ఈ మచ్చలు అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటాను. అయితే ఇవాళ నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి. కోట యతిన్ కుమార్ యాదవ్ గారు అడుగుతున్నారండి, హౌస్ వైఫ్ నండి, నేను లక్ష్మి ఫ్రమ్ నెల్లూరు, నా ఫేస్ మీద మచ్చలు వస్తున్నాయి, అవి పోవాలంటే ఏమి చేయాలి అని అడుగుతున్నారండి. చాలా మంచి ప్రశ్న అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. మీకు ఫేస్ పైన మచ్చలు ఉన్నాయి అని అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అన్నట్టుగా. కాకపోతే ఆ మచ్చలు ఎక్కడ ఉన్నాయి అనేది క్వశ్చన్ వస్తుంది అనమాట. ఫస్ట్ మీకు ముఖం పైన బుగ్గల పైన మచ్చలు ఉన్నాయా, లేకపోతే నుదుటి పైన పక్కన మచ్చలు ఉన్నాయా, లేకపోతే నుదుటి పైన మచ్చలు ఉన్నాయా, లేదా ముక్కు పైన మచ్చలు ఉన్నాయా, లేక పెదవి కింద చీక్ పైన ఏమైనా మచ్చలు ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫేస్ పైన మొత్తంగా ఉంటే దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అంటారు. సైడ్లో ఉంటే ట్యాన్ అని అంటారు. నుదుటి పైన ఉంటే ట్యాన్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఉంటుందండి. అలానే బుగ్గల పైన మీకు దీన్ని మంగు మచ్చలని కూడా అంటారనమాట. సో ఈ మంగు మచ్చలు వీటికి బేసికలీ ఏంటి అని అంటే ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటికి లేజర్స్ తోటి చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అలానే పీల్స్ కూడా చేయించుకోవచ్చండి. అయితే దీనికి పిగ్మెంటేషన్ లేజర్ పీల్స్ అనేటివి మనం చేస్తామన్నమాట. పిగ్మెంటేషన్ టోనింగ్ అనేదాన్ని మనము చేస్తాం ఇక్కడ. అలానే ఫోటోఫేషియల్ లేజర్స్ అనేటిది కూడా చేస్తాం. అయితే వీటన్నిటికీ ముఖ్యమైనది ఏంటనంటే అనాలిసిస్ అనమాట. చర్మానికి అసలు ఏ విధమైన ప్రాబ్లం ఉంది, దానికి ఏ విధమైన ట్రీట్మెంట్లు కావాలి అనేది మనం తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ మా దగ్గరికి రావాలి. మీరు మా దగ్గరకు వచ్చి కలిస్తే నేను ఫస్ట్ మీ స్టడీ చేసి మీ స్కిన్ని అసలు ఏ విధమైన ప్రాబ్లం ఉంది, అది సింపుల్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమా, లేక ఇబ్బంది పెట్టే పిగ్మెంటేషన్ ప్రాబ్లమా, లేకపోతే లాంగ్ టర్మ్ ఉంటుందా, లేకపోతే సింపుల్గా కొన్ని క్రీమ్స్ వాడితే తగ్గుతుందా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాక మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని నా వీక్షకులు ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు సందేహంలో కూడా క్రీమ్స్ వాడాలా, ట్యాబ్లెట్స్ వాడాలా, లేజర్స్ వాడాలా, పీల్స్ వాడాలా అనే దాని గురించి అని కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. నా వీక్షకులకి, సబ్స్క్రైబర్లకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఫేస్ పైన ఏదైనా నల్ల మచ్చ వచ్చిందనంటే ముఖ్యమైనది మీరు చేయాల్సింది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది మీకు మంచి నేస్తం, మీ మంచి స్నేహితులు. ఇలాంటి సన్ స్క్రీన్ మీకు ఎప్పుడైనా కానీ బెనిఫిటే చేస్తుంది తప్ప నష్టం ఎప్పుడు చేయదు. కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయి, అవి ముఖం పైన పెట్టినప్పుడు మొటిమలు వచ్చే సందర్భాలు ఉంటాయి. అలాంటి సన్ స్క్రీన్స్ కాకుండా చక్కగా మీ చర్మానికి నప్పే సన్ స్క్రీన్స్ అని అంటే మీరు మా దగ్గరికి వస్తే మేము మీ చర్మాన్ని ఆయిలీగా ఉందా, డ్రైగా ఉందా, లేకపోతే ఎటువంటి క్రీమ్స్ సన్ స్క్రీన్స్ పెడితే మీకు మంచి బెనిఫిట్ వస్తుంది అనే దాని గురించి అని నేను మీకు చెప్పగలను. ఇలా సన్ స్క్రీన్స్ వాడుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మంచి మాయిశ్చరైజర్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సీరమ్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సీరమ్సే కాకుండా క్రీమ్స్ కూడా పనిచేస్తాయండి. క్రీమ్స్ అనేటివి సూపర్ఫిషియల్గా చర్మంలో పైన పొరలో ఉన్నప్పుడు బాగా పనిచేస్తుందండి. సీరమ్స్ అనేటివి చర్మం లోపలికి బాగా ఇంకి జిడ్డుగా లేకుండా చర్మానికి మంచిగా చేసే సందర్భాలు, నలుపుని తగ్గించే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మంచి యాంటాక్సిడెంట్ ట్యాబ్లెట్స్, స్కిన్ వైటనింగ్ ట్యాబ్లెట్స్ అనేటివి కొన్ని యూస్ చేస్తాం. ఈ వైటనింగ్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఒక్కసారిగా తెల్లగా చేయటం అనేది ఉండదండి. నలుపుని తగ్గించి చక్కగా చర్మాన్ని చామంచాయగా ఉంచేటట్టుగా చేస్తాయి అన్నమాట. ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా మందులు అని చెప్పి అడపదడపగా తీసుకోకండి. చర్మాన్ని అనవసరంగా ఇరిటేట్ చేసి మందులకి డ్యామేజ్ జరుగుతుంది. అలానే ముఖ్యమైన విషయం మీరు చూడాల్సింది ఏంటి అని అంటే చర్మానికి తగ్గట్టుగా మీరు మందులు అనేటిది మీరు తీసుకుంటూ అలానే ఒక మంచి ఫేస్ వాష్ కూడా వాడుకోవాలి. ఫేస్ వాష్లలో కూడా గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, అలానే కాకుండా సాలిసిలిక్ యాసిడ్, సింపుల్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్, టీ ట్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇలాంటివి కూడా చర్మాన్ని మంచి క్లెన్స్ చేయగలుగుతుందండి. ఇలాంటి ఫేస్ వాషెసే కాకుండా మీరు లేజర్స్, పీల్స్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారండి. హౌస్ వైఫ్స్ పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి, అలానే కొన్ని పెళ్లి చూపులకి రెడీ అవుతున్న అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కూడా
చేయించుకుంటారండి. ఇప్పుడు టైం అంతా చేంజ్ అవుతుందండి. అబ్బాయిలు కూడా చాలా చక్కగా కనిపించాలని కోరుకుంటున్నారు. వాళ్ళలో అవేర్నెస్ లేక నేను స్కిన్కి ఈ విధమైన క్రీమ్స్ వాడితే నేను చక్కగా ఉంటానని అవేర్నెస్ లేక వాళ్ళు వాడుకోవట్లేదండి. అవేర్నెస్ తెస్తే తప్పకుండా వాళ్ళు మంచి మెడిసిన్స్ అనేది యూస్ చేసుకోవటం మొదలు పెడుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, చర్మంలో మనకి చక్కగా రావాలి అని అంటే లేజర్స్, పీల్స్ అనేది చేయించుకోవచ్చు. పెళ్లి చూపులకి రెడీ కావాలన్నా, పెళ్ళి ఒక 2 నెలల్లో, నెల రోజుల్లో ఉన్నా, 15 రోజుల్లో ఉన్నా మీరు తప్పకుండా వచ్చి లేజర్స్ తోటి చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి చేయించుకోవచ్చు అన్నమాట. లేజర్స్, పీల్స్ అనేటివి నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మీ కన్వీనియంట్ ప్రకారంగా మనం చేయొచ్చు. పిగ్మెంటేషన్ లేజర్ టోనింగ్ తోటి మనం ఏం చేస్తామనంటే నలుపు అనేది చర్మంలో ఉన్నది కరిగిస్తాం అన్నమాట. ఈ పిగ్మెంటేషన్ టోనింగ్ అనేది చేయటం వల్ల చర్మంలో నలుపు అనేది కరిగిస్తూ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ పోవచ్చు. అలానే మందులు కూడా వాడాలండి. మందులు వాడుతున్నా నేను లేజర్ చేయించుకోను అని అలాని కాదు. అలానే లేజర్ చేయించుకుంటా మందులు వాడుకుంటానంటే అలా కుదరదండి. మందులే, లేజర్సే. సో మీరు లేజర్స్, మందులు అనేటివి మీరు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే మీరు మందులు కరెక్ట్గా వాడుతున్నప్పుడు చక్కటి రిజల్ట్స్ మీకు రావాలన్నప్పుడు లేజర్స్ అనేటివి మీరు దూర ప్రాంతాలైనా కానీ మీకు నెలకు ఒకసారి మా దగ్గరకు వచ్చి చేయించుకొని వెళ్ళొచ్చు. పిగ్మెంటేషన్ టోనింగ్ తోటి మీ చర్మం పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. డ్యామేజ్ కావటం కానీ, ఆ రోజు సాయంత్రానికి కానివ్వండి, ఆ నెక్స్ట్ డే కానివ్వండి, ఆ తర్వాత వారం రోజుల తర్వాత కానివ్వండి, 50 సంవత్సరాల తర్వాత అయినా కానివ్వండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిటివి లేజర్ పిగ్మెంటేషన్ టోనింగ్. ఈ పిగ్మెంటేషన్ టోనింగ్ తోటి మనకి చర్మాన్ని మీద చేసినప్పుడు ఏమైనా పెయిన్ వస్తుందా అని చాలామంది సందేహపడుతుంటారు. ఎటువంటి పెయిన్ ఉండదండి. చక్కగా చేయించుకోవటం, మీ పనులు మీరు చేసుకోవటం, రోజువారీగా మీ పని చేసుకోవచ్చు. పిగ్మెంటేషన్ టోనింగ్ చేసుకున్నాక నేను ఎండకి వెళ్ళొచ్చా అని డాక్టర్ని నన్ను అడుగుతూ ఉంటారనమాట. సో పిగ్మెంటేషన్ టోనింగ్ చేయించుకున్నాక మీ పనులు మీరు సహజంగా చేసుకుంటూ మీ రెగ్యులర్ యాక్టివిటీస్ని మీరు చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు. అలానే పీల్స్ తోటి కూడా అంతేగా ఉంటుందండి. మీ చర్మానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాకపోతే పీల్స్ అంటే మీ చర్మం ఇలా పొట్టులేసి వస్తుందని కాదండి. పీల్స్లో మీకు చక్కగా సూక్ష్మంగా మీ కణాలు అనేటివి పడిపోతూ ఉంటాయి. నలుపు అనేది తగ్గటం అనేది ఉంటుందన్నమాట. అలానే ముఖ్యమైనది ఏంటంటే ఆ పీల్స్, ఆ పిగ్మెంటేషన్ పీల్స్ చేస్తున్నప్పుడు మీకు చర్మంలో మెరుపు అనేది కొద్దిగా వస్తూ ఉంటుంది. ఒకటే సెషన్లో నాకు అన్ని రిజల్ట్స్ రావాలంటే కుదరదండి. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అన్నిటికీ మనకి సమయం కావాలి. కొన్ని సంవత్సరాల నుంచి మీకు నలుపు ఉందనుకోండి, మాకు కొన్ని నెలలైన సమయం ఇవ్వాలి కదండి. సో అందుకోసమనే మీకు పిగ్మెంటేషన్ టోనింగ్ అనేది నెలకు ఒకసారి కనీసం 6 నుంచి 8 సార్లు మీరు ప్లాన్ చేసుకొని వస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మీకు పిగ్మెంటేషన్ టోనింగ్ చేయటం వల్ల, పీల్స్ చేయటం వల్ల ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే తెల్లగా చేస్తాము, మెరిసిపోయేటట్టుగా చేస్తామని కాదండి. మీకు లేజర్ టోనింగ్స్, పిగ్మెంటేషన్ టోనింగ్స్, పీల్స్ ఇవన్నీ చేయటం వల్ల మీ సొంత చర్మం, మీ భుజం పైన, మీ ఛాతి పైన చర్మము, ఇది మీ సొంత చర్మం. అది అసలైన రంగు. మీరు ఎప్పుడైనా కానీ మీ భుజం అద్దం ముంగట నిలబడి భుజం పైన, ఛాతి పైన ఎలా ఉందో రంగు చూసుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కంపల్సరీగా అప్పుడు మీకు తెలుస్తుంది పిగ్మెంటేషన్ అనేది నలుపు ఎంతగా ఉంటుందని. మీరు ఇక్కడ గమనించి చర్మము భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మాన్ని ఫేస్ పైనకి కంపేర్ చేసుకొని అప్పుడు మీకు ఇది నలుపుగా అనిపిస్తే కనుక అది మీకు పిగ్మెంటేషన్ ఉన్నట్టుగా. అది చెడు పిగ్మెంటేషనా, మంచి పిగ్మెంటేషనా అని తెలుసుకోవటానికని మీరు మా దగ్గరికి రావాలి. మీరు వస్తే నేను మీ స్కిన్ని చూసి చక్కగా దానికి అసలు అనలైజ్ చేసి ట్యానింగ్ ఉందా, మంగు మచ్చలు ఉన్నాయా, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఉందా, యాషీ డెర్మటోసిస్ ఉందా, లేకపోతే ఇంకేమైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేక సింపుల్ ట్యాన్ ఉందా, ట్యాన్ తోటి మనం ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా అనే వాటికి మీరు తెలుసుకొని మీరు చక్కగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. సో ఇదండి విషయం. నల్ల మచ్చలు వస్తే అదేరే పడకండి. దానికి ఎన్నో రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. తప్పకుండా మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు సందేహాలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా ఈ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి. దీనికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లైస్ చేస్తూ ఉంటానండి. అలానే మీకు ఎవరికైనా కానీ మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి, అమ్మ నాన్నకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ నాకు లేవు, నాకు తీసుకోలేదు, నేను తీసుకోను, నాకు
నాకు ధైర్యం లేదు నాకు ఇవన్నీ అని చెప్తే వాళ్ళకి ధైర్యం నూరిపోయండి. ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసమని నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.